లీగల్గా మేము అప్రోచ్ కావడము అనేది ఎంత మటుకు నిలబడుతుందమ్మా? గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా? ఆశ్చర్యం, నిజంగా నాకు అక్కడ కూడా పెద్ద ఆశ్చర్యం అనిపించింది. చంద్రబాబు నాయుడు ఇది రాజకీయ కుట్ర అంటాడు, ఇంకొకరి మీద నెపం నెట్టే కార్యక్రమం చేస్తాడు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. రాజకీయ కుట్ర ఎలా అవుతుంది? డబ్బు తీసుకుపోయింది చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే, కళ్ళకు మనకే కనిపిస్తూ ఉంది ఆ డబ్బు తీసుకొని పోయి ఆ డబ్బు ఓపెన్ చేసి ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తూ ఉండి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే చిక్కగా నవ్వుతున్నాడు. ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు పంపించాడు, బాసు పంపించాడు అని చెప్తా ఉన్నాడు. బాస్తో ఫోన్లో కూడా మాట్లాడిస్తాడు. మరి కుట్ర ఆయన పండుతున్నాడా? ఆయన పట్టుకుంటాడా? లేకపోతే కుట్ర వేరే వాళ్ళు పండుతున్నారా? ఎవరి మీద చెప్తా ఉన్నారు ఇదంతా? ఇవాళ కూడా నాకు ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం, విజయవాడలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్సీపీ టీఆర్ఎస్కి సపోర్ట్ ఇచ్చింది అని చెప్పి ఈ స్థాయికి దిగజారిపోయిందా వైఎస్ఆర్సీపీ అన్నాడట. నిజంగా నాకైతే ఆయనకు నమస్కారం పెట్టాల. ఆయన అయితే వరంగల్కు పోయి నా లెటర్తోనే తెలంగాణ వచ్చిందని ఆయన అనొచ్చు. యాక్సెప్టబుల్, ఓకే, బాగానే ఉంది అని చెప్పి ప్రజలంతా నమ్మేసేయాలి. కానీ వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయ్యేదాకా కూడా నిజాయితీగా పోరాటం చేసిన ఏకైక పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ అని చెప్పి చెప్పడానికి గర్వపడతాం మేము. ఇవాళ రాష్ట్రం విడిపోయి సంవత్సరం అయిపోయింది. తెలుగువారు ఎక్కడున్నా కానీ కలిసి ఉండాలి, తెలుగువారు ఎక్కడున్నా కానీ ఒకటిగా ఉండాలి అనే నినాదం వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా తీసుకుంటా ఉంది. రాష్ట్రం విడిపోయి సంవత్సరం అయిపోయిన తర్వాత ఇవాళ మా పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తే ఆయనకేమంట? రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక్క పార్టీయే గట్టిగా అపోజ్ చేసింది కూడా. చంద్రబాబు నాయుడు గారు కాదు ఆ రోజు చేసింది, ఆ రోజు వైఎస్ఆర్సీపీ నిలబడింది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం తెలంగాణలో వస్తే ఒక మాట మాట్లాడతాడు, సీమాంధ్రలో ఉంటే ఇంకొక మాట మాట్లాడతాడు. కానీ వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఉన్నా ఒకే మాట మీద నిలబడుతుంది. మేము చేయాలనుకుని ధైర్యంగా చేస్తాం, చెప్పి చేస్తాం. అది వైఎస్ఆర్సీపీ. ఆంధ్రజ్యోతి తరపున గట్టిగా మాట్లాడతావు రాజేష్, నేను కాదంటాంలా. మీ ఛానల్కు చంద్రబాబు నాయుడుకున్న సంబంధాలు బాగా తెలిసినవే, కానీ నువ్వు చెప్పినావు కాబట్టి నీకు కూడా చెప్తా, సమాధానం కూడా చెప్తా. మా ఒక్క పార్టీయే సార్ కోర్టుకు పోయి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి గట్టిగా పోరాటం చేస్తానని మేమే గట్టిగా పోరాడతాము, మేము పోరాడతాము, గట్టిగా డిస్క్వాలిఫై చేయిస్తాము, గట్టిగా పోతాం. అయినా కూడా అదే సార్, ఎందుకు అయినా టీఆర్ఎస్ సపోర్ట్ చేసావనే కదా నువ్వు అడిగేది. ఇది నీకేమైనా అభ్యంతరమా అని అడుగుతా ఉన్నా నేను, కాదు కదా నీకేమన్నా. మొన్న అసెంబ్లీలో కౌన్సిల్ ఎన్నికలు మీరు అంతా ఉన్నారు, పక్కపక్కనే అసెంబ్లీస్ అందరూ మీరు అంతా ఉన్నారు. కౌన్సిల్లో ఏం జరిగింది? మొన్నటిదాకా కాంగ్రెస్ని దుమ్మెత్తిపోసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన కౌన్సిల్ కౌన్సిల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీని ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇద్దరు కలిసి, మొన్నటిదాకా కాంగ్రెస్ని దుమ్మెత్తిపోశాడు, మళ్ళీ ఇదే రెండు కలిసి మళ్ళీ సతీష్ రెడ్డిని డిప్యూటీ స్పీకర్గా ఇద్దరు కలిసి ఎన్నుకున్నారు. ఇటువంటి విలువలు లేని పార్టీకి బుద్ధి రావాలి. ఇదొకటే కాదు, ఇంతకుముందు కంబైన్డ్ రాష్ట్రంలో కూడా సమైక్యంగా కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఏకంగా విప్పు జారీ చేసి కిరణ్ సర్కార్ను కాపాడాడు. ఇటువంటి విలువలు లేని రాజకీయాలు మారాలి, ఇటువంటి విలువలు లేని వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి. ఇటువంటి విలువలు లేని రాజకీయాలు చేసే వాళ్ళకు బుద్ధి రావాలి. బుద్ధి గట్టిగా రావాలనే ఉద్దేశంతోనే మేము చేయగలిగిందంతా డ్యామేజ్ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెయ్యాలి, గట్టిగా బుద్ధి రావాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చినాం. టీఆర్ఎస్కి మేము ఇచ్చిన మద్దతు కేవలం ఈ ఎమ్మెల్సీ వరకే ఉంటుంది. అంతేగాని ఇదే టీఆర్ఎస్ పార్టీతో గట్టిగా రేపొద్దున పోరాటం చేసే పార్టీ కూడా ఏదైనా ఉంటుందంటే అది కూడా మా పార్టీ. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి రావాలి కాబట్టి చెప్తా ఉన్నాం. గట్టిగా మాట్లాడాం, గట్టిగా అడిగాం, సానుకూలంగా స్పందించాం.